ఏమన్నాడో అర్జున్? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామన్నాడు. అర్జున్, మీరేం కంగారు పడకండి. నేను మీ పక్కనుంటే మీకు ఏ దిష్టి తగలదు, మీకేమీ కాదు. అర్జున్, ఏం కాదులే అర్జున్, నేనున్నాను కదా. నీకిందాకే చెప్పాను కదా, నేను ఇవాల్టి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటానని. చెడు దిష్టి ఎలాంటిది తగలదు, ఏ చెడు దిష్టి తగలదు. చాలే సంబరం, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి వాడిని. రాగ్రజ, అగ్ని సాక్షిగా అర్జున్ చిటికిన వేలు పట్టుకోకముందే చూపుడు వేలు పట్టుకున్నానని మురిసిపోకు గీత. నా అర్జున్కి కాళ్ళు కడగమని అవకాశం ఇస్తే నీ పెద్ద కూతురు కాలర్ పట్టుకునేంత పని చేసింది. జీలకర్ర బెల్లం తల మీద పెట్టే లోపు నా చేతిలో కాలు పట్టి ఉండాలి. లేదంటే అర్జున్ గీతల పెళ్లి జరగదు. ఏ బెదిరిస్తున్నావా? గీత, నువ్వు నోరు మూసుకుంటావా? నేను నోరు మూసుకుంటే ఈవిడ నోరు రెచ్చిపోతుందమ్మా. కాలిపట్టి లేకపోతే పెళ్లి చేయను అనే పెద్ద మనిషిని ఇక్కడే చూస్తున్నాను. ఏయ్, గొడవ పడ్డానికి వచ్చావా, పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? నువ్వు పెళ్లి చెయ్యను అన్నా నేను అర్జున్ని పెళ్లి చేసుకోవడం ఖాయం. అమ్మా గీత, ఏంటా మాటలు? చిన్న పెద్ద లేకుండా క్షమించండి అమ్మా, అమ్మాయి కొంచెం ఆవేశం ఎక్కువ. రోషమున్న వాళ్ళు ముందే జాగ్రత్త పడాలి. ఇంకా గంటన్నర టైం ఉంది, చూసుకోండి. రండి. నువ్వేంటే ఇలా చేస్తున్నావు? నేనేం చేశానమ్మా? అబ్బా ఏం లేదులే, వదిలేయండి. అంజలి ఎక్కడమ్మా? బీచ్కెళ్ళింది నాన్నా. చూసారా దీని పొగరు? హైదరాబాద్ లో బీచ్ ఎక్కడుంది? వైజాగ్ లో బీచ్ ఉన్నా అది బీచ్ కని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లేది కదమ్మా. నీతో మాట్లాడలేమే, టెన్షన్తో నాకు బీపీ వచ్చేలా ఉంది. ఏమండి, అంజలికి ఫోన్ చేయండి. అంజలి మొబైల్ ని కారులోనే మర్చిపోయింది. ఏమోనండి, నాకేదో భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది అర్జున్తో నా పెళ్లి. అది ఎవ్వరూ ఆపలేరు. ఆపనివ్వను. దాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వను.
అంజలి ఎక్కడుందో, ఏమైందో, ఎప్పుడొస్తుందో ఏమీ అర్థం కావట్లేదు.